నువ్వు కోటీశ్వరుడివేరా, తెలుసుకోవట్లేదంతే తింగరద్వా. ఎలా? హార్ట్ 8 కోట్లంట, లంగ్స్ 7 కోట్లంట, లివరు 5 కోట్లంట, కిడ్నీలు 2 కోట్లు, బోన్ మ్యారో 4 కోట్లు, బ్లాడర్ కోటి స్కిన్ 80 లక్షలు, మార్కెట్ వాల్యూ అమ్మేరా ఆశపడ్డైపోతావు. అన్ని పీకేసాక నేనేం పీకాలి? అవయవాలు వాళ్ళకి వీళ్ళకి ఆత్మ అంతరిక్షంలోకి, దాన్నేరా ఆత్మ సంతృప్తి అంటారు. లేదులే 35 మంది అమ్మాయిలు సరిపోతారు. నేనన్నది 35 మంది అమ్మాయిలని కాదు, 35 సంవత్సరాలు ఏజ్. పెళ్ళాక ప్రేమించకూడదా? పలకదేంటి? దీనికేమైంది? అమ్మగారు, అదృష్టం ఉండాలి. ఆకలేస్తే అక్క చూసుకుంటుంది, బాధ వస్తే బావ చూసుకుంటాడు, ఈవిడ ఖాళీగా కూర్చొని సినిమాలు చూసుకుంటుంది. దేవుడికి దయ లేదు, అన్నం ఇచ్చాడు, ఆస్తి ఇవ్వడం మానేశాడు. అరే ఎదవా, ఆ పక్కింటి ఎదవని వైఫై బిల్ కట్టమని చెప్పరా, సస్పెన్స్ లో ఉండగా సడన్ గా ఆగిపోయింది. వాళ్ళ పాస్వర్డ్ మీకెలా తెలుసండి? అదో గండికోట రహస్యం మరి. ఆడి బండి నెంబరు, కార్ నెంబరు, చివర్లో ఫోన్ నెంబరు, ఈ స్టడీలోనూ అదే నెంబరు. సంఖ్యల సెంటిమెంట్ గాడు క్రాక్ చేశా, కనెక్ట్ అయింది. అమ్మగారు, నేనంటే పేదవాణి, ప్యాకేజీలు వేయించుకోలేను. మీరు డబ్బున్నోలే కదా, దొంగ కలించిన ఎందుకండి కకృతిగా? నువ్వు పేదవాడని ఎవడన్నాడురా? రేమండ్ సూట్ వేసుకుని రేంజ్ రివర్లో తిరుగుతున్నా. మరి నువ్వు పైవాటి కోసం బాధపడుతున్నావు కానీ లోపలున్న వాటి గురించి గర్వపడలేదురా. నువ్వు కోటీశ్వరుడివేరా, తెలుసుకోవట్లేదంతే తింగరద్వా. ఎలా? హార్ట్ 8 కోట్లంట, లంగ్స్ 7 కోట్లంట, లివరు 5 కోట్లంట, కిడ్నీలు 2 కోట్లు, బోన్ మ్యారో 4 కోట్లు, బ్లాడర్ కోటి స్కిన్ 80 లక్షలు, మార్కెట్ వాల్యూ అమ్మేరా ఆశపడ్డైపోతావు. అన్ని పీకేసాక నేనేం పీకాలి? అవయవాలు వాళ్ళకి వీళ్ళకి ఆత్మ అంతరిక్షంలోకి, దాన్నేరా ఆత్మ సంతృప్తి అంటారు. మరి ఆస్తి? పేరు శాశ్వతం రా, డబ్బుదే ఉందిరా వెదవ డబ్బు. ఇప్పుడు నీది, నువ్వు పోతే నాది. అంటే నన్ను చంపేసి డబ్బులు తప్పేదరా? వాడుకోనికి నువ్వు ఉండాలి కదరా. వచ్చే జన్మలో పనోళ్ళ పుట్టు, ఆ డబ్బులిచ్చి నేను ధనవంతుని చేస్తా. అయ్యగారు, ఇదేం దరిద్రం మనకి. సూపర్ మార్కెట్ లో అక్కకి సైడ్ కొట్టకు బాగా బ్రెయిన్ దొబ్బినట్టుందిరా. ఇలాగే వదిలేసి బట్టలు వేసుకుని బాత్రూంలోకి వెళ్ళి ఏం లేకుండా బయటకు వచ్చేస్తారేమోనండి. పురి నిజంగా వెళ్ళిపోతున్నాడు రా, ఆపరా, లేదంటే అనవసరంగా ఆదిమానవుడు అవతారం చూసేయాలి. అయ్యూరు అయ్యూరు, సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసే వర్క్లు ఏమైనా ఒప్పుకున్నారా అండి? ట్యాంకులోకి నేను దింపుదామని కాంట్రాక్ట్ తీసుకున్నా. మరి గెటప్ మీరు వేసుకున్నారేంటండి? గెటప్ వారు మీ అబ్బా వస్త్రాలు వివరం లేకుండా వేసుకుంటుంటే ఆతృతగా చూస్తారేంటి? ఆపకుండా వస్త్రాలు ఉండండి. అసలు వీడియో తీద్దాం అనుకున్నా, వైరల్ అయిపోతావని ఆగేం తెలుసా? తీయాల్సిందండి, అవసరమైనప్పుడు బయటకు తీసేవాళ్ళం. తీస్తావే,
పాపం పిల్లోడు ప్రేమలో పడి పరజనంలో పడిపోయాడని పట్టించుకోవడం మానేసి పరిహాసం చేస్తావా పాపకి? పిల్లోడా ఎక్కడున్నాడు తప్పక చూస్తా. ఏదో ఓవర్ యాక్షన్ చేయకు. మరి 30 తర్వాత కూడా అమ్మాయిలు ప్రేమలేంటి బా? లేదులే, 35 మంది అమ్మాయిలు సరిపోతారు. నేనన్నది 35 మంది అమ్మాయిలని కాదు, 35 సంవత్సరాలు ఏజ్. పెళ్ళాక ప్రేమించకూడదా? ఆయన నేను వేరే ఎవరితో ప్రేమింతే కదా నువ్వు మీ యొక్క గుండెలు బాధేసుకుని ఏడాల్సింది. మధ్యలో నేనేం చేశాను? ఇదిగో ఇలాగే దూరిపోతా కదా దుప్పట్ల దోమలాగా ప్రతిదానికి. అయినా పెళ్ళాక పెళ్ళాన్ని ప్రేమించడం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు, నేను చేస్తున్నాను. కరెక్టే. గుర్తించి గౌరవించడం పోయి ఎక్కిరించి ఏలం చేస్తుంది కుక్కర మూతల మొహం వేసుకుని. విజిల్ ముక్కు. మా లాంటి ప్రేమికులు ఉండడం వల్ల ప్రకృతి ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉన్నాయి. చీకటి పడితే చెద్దరు కప్పుకుని నిద్రపోతారు మీరు. మేము మేడపైన కూర్చుని దోమలు కుడుతున్నా వెన్నెల్లో చంద్రుడితో కబుర్లు చెప్తాం. అందుకే చందమామ రోజు నైట్ టైమే వస్తాడు. బీచ్ లో అలలు అంచుదాకా వచ్చి వెనక్కి ఎందుకు వెళ్ళిపోతాయి తెలుసా? ప్రేమికులు పేర్లు రాసుకుంటారు కాబట్టి, అలలు వాళ్ళతో ఆడుకుంటాయి కాబట్టి. వాళ్ళు అలా పేర్లు రాయకపోతే నీళ్ళని ఊళ్ళోకి వచ్చేసి ఇళ్ళని మునిగిపోయేవి. చెట్లను చూస్తే పుల్లలు చేసి పొయ్యిలో పెట్టేస్తారు మీరు. వాటి మీద హార్ట్ సింబల్స్ చెక్కి 10 కాలాలు పదిలంగా కాపాడుకుంటాం మేము. పిట్టల్ని పక్షుల్ని చూస్తే కొట్టుకు తినేస్తారు మీరు. మేము వాటితో కలిసి పాటలు పాడతాం. ఆ పాటలకే మన డిఎస్పీ తమల్లో చూడులు కట్టి సినిమాల్లో పెడతారు. పార్కుల్లో పొదలకు అంత పెద్ద పేరు ఎలా వచ్చింది? సినిమాలో కార్నర్ సీట్లు ఎందుకు ఫేమస్ అయ్యాయి? ఫ్యాక్షన్ సినిమాలు, యాక్షన్ సినిమాలు పబ్లిక్ లో వైలెన్స్ పెంచుతుంటే లవ్ సినిమాలు ఆ వైలెన్స్ ని సైలెన్స్ చేస్తున్నాయి. టైటానిక్ సినిమాలో జాక్ గాడు లాస్ట్ లో నీళ్ళలో ములిగి ఇప్పటికీ పైకి రాలేదు. అందుకే టైటానిక్ పార్ట్ 2 కూడా తీయలేదు. అది జాక్ గారికి లవ్ మీద ఉన్న లవ్. ఏదొక రోజంటే అంత పిచ్చి. బాబు ట్యాంక్ బండ మీద గులాబీ పువ్వు గుత్తులు, లవ్ సింబల్ పొగ్గులు, పల్లెలతో పల్లెలు ఎందుకు అమ్ముతారో తెలుసా? ఎర్రటి ఎండలో కూడా బండేసుకుని తిరిగే దొల్ల లవర్స్ కి ఉంది కాబట్టి. పల్లెలు తిని పొట్టు కింద ఆడేస్తే పురుగు పుట్రాయి తిని బతుకుతాయి కాబట్టి. ఏం తెలుసు నీకు? అది ప్రేమికులకి ప్రకృతికి ఉన్న అక్రమ సచిచ్చి అవి నా భావ సంబంధం. నీకో దన్నరా బాబు. ప్రేమని చాలా మంది చాలా కోణాల్లో చూపించారు కానీ ఈ కోణం మాత్రం చాలా గట్టిగా గుచ్చుకుంది. అందుకే ప్రేమికులు అవమానించుకో. ప్రేమించడం మానేశారంటే ప్రళయం అవుతుంది. చచ్చిన మానిచ్చాను కానీ అర్జెంట్ ఇక్కడి నుంచి దొబ్బేస్తున్నా. బే ఏలియన్లా ఏదో జడ నువ్వు ఏడు ఏమైందిరా? ఎర్రసేమ ఉన్న పిర్ర మీద కుట్టింది అలా ఎడుతున్నావు? చీమ కుట్టలేదు, ప్రేమ పుట్టింది. ఎవరి మీద? మీ మీద. ఇన్నాళ్ళు ప్రేమ అంటే ఓయో రూముల్లోనూ వీడియో కాల్స్ అనుకున్నా. మీ స్పీచ్ విన్నాక వాచిపోయేలాగా మీతో తన్నులు తినాలని ఉందే గారు. నన్ను కొట్టనే గారు, నన్ను కొట్టండి, కొట్టనే గారు, కొట్టండి, కొట్టనే గారు. నిజంగానే కొట్టారేంటండి? నా స్పీచ్ లో నిజం లేదు కాబట్టి. అంటే మీరు అమ్మాయి గారిని నిజంగా ప్రేమించట్లేదా? మించితే ముంచేస్తుంది అది. మరి వచ్చింది దేనికి? కలిసిపోతేనే కుట్ర ఏంటో తెలుస్తుంది, మెలిసిపోతేనే మేటర్ బయటకు వస్తుంది. అనవసరంగా మూలు కూర్చొని ఏడ్చా, కన్నీళ్ళు బొక్క. అమ్మడి అమ్మ. దీనమ్మ జీవితం. దొంగతనాలు చేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చురా బాబు. వీళ్ళ ప్రేమ తగలయ్యా. అక్క కాఫీలో కప్పుడు కారం వేసి ఇవ్వే. 3 మార్చి మృగాన్ని అయిపోతా. పలకదేంటి? దీనికేమైంది? అమ్మగారు, అక్కడ వస్త్రాలతో చంపేస్తాడు, ఇక్కడ వంటతో చంపేస్తుంది. అక్క సీను, సీనా నీకోసం బెండకాయ పులుసు చేస్తున్నాను. ఆమ్లెట్ కూడా వేస్తాను. ఆవురవురమంటూ తినే. ఆవురావురమంటూ తినేయాలా? పులుసు నా మోహం మీద ఉంటే పులుసు పెడతానంటున్నారేంటండి? బావకి బ్రెయిన్ దొబ్బితే అక్కకి చూపు దొబ్బినట్టుంది. షాక్ ట్రీట్మెంట్ ఇస్తానుండు. మండిపోతుంది. నీ అబ్బా ఏమైందే నీకు? నాకేం అవ్వలేదు, ముందు అదేమైందో చూడు. బెండకాయ పులుసేది ఈ మొహం మీద ఉంది. మొహం ముందు కెట్టరా, ఉప్పు కారం జలుద్ది. అమ్మో నాకొద్దు. బావని ప్రేమలో పడేస్తాను, అయ్యి బయట పడేస్తున్నావంటే. పెళ్లి కంటే ప్రేమ బాగుంది. ఆహా. కళ్ళు మూసుకుపోతున్నాయి.
ఆహా. అదేంటోనే ఆడవాళ్ళు ప్రేమలో పడితే ఆడు మగాళ్ళ గురించి వాయిస్తాడు, నువ్వు ఆడాల గురించి వాయిస్తావు. మధ్యలో మాకు మరణ మృతంగం అయిపోతుంది. కొటేషన్లో ఏమన్నా కొట్టాడా? లీటర్ బాటిల్ నింపడానికి కొబ్బరి బొండాలు కొడతారు చూడు, అట్టా కొట్టాడు. ఇక్కడికి వస్తే నీ కొట్టుడు స్టార్ట్ చేసావు. ప్రేమంటే అంతేనే, జిల్లుమంటది. ఆండాలమ్మ చేసింది, ఇప్పుడుంటది దీనికి. ఈ ఫోన్ ఎత్తు, ఇంకా జిల్లుమంటది. ఇలా అయ్యి. హలో కుమారి, నేను అత్తయ్య చెప్పండి. అలాగే అత్తయ్య, అలాగే. జిల్లుమందా? ఈ యంకమ్మ మూడు మొత్తం రొమాన్స్ నుంచి హారర్కి షిఫ్ట్ అయిపోయింది కదే. మరి బంగారం మొత్తం తాకట్టెట్టేసి ఇక్కడ తన్మయత్వం పొందితే ఆండాలం వచ్చి తాట తీసద్ది. అవును కదా, తాకట్టు తాకట్టు తాకట్టు. సీను పిలిచావా? అవును, నిన్నెప్పుడో అరగంట క్రితం చూశాను, గుర్తొచ్చి అరిచాను. ఓ ఎమోషనల్ గర్ల్. నీకు నన్ను చూడాలనిపించినప్పుడల్లా ఇలా అరితే గొంతు బొంగురుపోయి బర్రె గొంతు అయిపోద్ది కుమ్ము. కుమ్మునా? కుమారిని కుదించి స్వీట్ గా కుమ్ముని చేసా. కుమ్మెద్దులే, కంగారు పడుకో. అది కాదు, ప్రేమికులంటే గాల్లో పక్షుల్లా విహరించాలి కదా. పద మేడ నుంచి దూకేద్దాం. అప్పుడు నిజంగానే గాల్లో కలిసిపోతాం. అది కాదు నా మీనింగు. సరదాగా బండేసుకొని నువ్వు బయటికి తీసుకెళ్తే వెనక నేను నిన్ను హత్తుకొని కూర్చుంటాను. నువ్వు సినిమా హాల్ దాకా తీసుకెళ్తావు, ఇంటర్వెల్లో కూల్ డ్రింకులు కొనిస్తావు, నేను కొంచెం తాగి నీకిస్తే నువ్వు కొంచెం తాగి నాకిస్తావు. ఎలా ఉంది? డ్రింక్ ఎంగిలైపోయి ఉంటది. మింగిలైపోదామంటే ఎంగిలంటావేంటి శ్రీ? శ్రీ సీనుని కుదించా. బాగుంది. తర్వాత నేను షాపింగ్ కి తీసుకెళ్తే నువ్వు నాకు బట్టలు కొనిస్తావు, రెస్టారెంట్ కి తీసుకెళ్తే బిర్యానీ తినిపిస్తావు. నువ్వు ఇదంతా చేసినందుకు నేను ఇంప్రెస్ అయిపోయి లాస్ట్ లో నీకు హగ్గిస్తా. హగ్గు కోసం హైదరాబాద్ అంతా తిరగాల, పైగా బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పక్క. అదేదో ఇప్పుడు ఇచ్చే. శ్రీ, నువ్వు ఇప్పుడు లైసెన్స్ లేని లవర్వి, మొగుళ్ళ బిహేవ్ చేయకు. అయితే పొద్దునుంచి సాయంత్రం దాకా అటవైన తిరుగులన్నీ తిరిగి రాత్రికి మీ ఇంటి దగ్గర దేబెట్టేనా? ఎందుకు? మరి నైట్ టైం లవర్ని ఇంటికి తీసుకొస్తే మా అమ్మ కొట్టిద్ది. అసలే మాది సాంప్రదాయమైన కుటుంబం. అయిందా? అంటే నా కోసం నువ్వు ఈ మాత్రం కూడా చేయవా శ్రీ? ఎంత మాట అన్నా? నేను బరి తెగించి నీ బైక్ ఎక్కుతానంటే బడ్జెట్ గురించి ఆలోచిస్తావా? ఛీ! ఇదేనా నీ ప్రేమ శ్రీ? నన్ను శంక నా కొడుకన్నా పడతాను గాని నా ప్రేమను శంకించేవంటే శంకర్ గిరిమానియాలకి పోతా. మరి ఏది ఏది నా ప్రేమ? ఓహో, ఏంటి ప్రేమ? బండి మీద తిప్పితేనే బ్యాక్ సైడ్ కూర్చుంటానన్న నీది ప్రేమ? షాపింగ్ కి తీసుకెళ్లి నా పాకెట్ బొక్క పెట్టాలని చూసిన నీది ప్రేమ? ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ఎంగిలి చేసిన కూల్ డ్రింక్ నన్ను తాగమన్నా నీది ప్రేమ? కనీసం చేతులు కూడా కడుక్కోకూడదనే కుళ్ళు బుద్ధితో నన్ను బిర్యానీ తినిపించమన్నా నీది ప్రేమ? హైదరాబాద్ అంతా తిప్పితేనే ఆఖరణ హక్కిస్తానన్న నీది ప్రేమ కుమారి? చెప్పు, నీది ప్రేమ? నీకు విషయం తెలుసా? మీకు ప్రేమ ఫ్రీగానే దొరుకుద్ది, కానీ మాకు సంపాదించేనే దొరుకుద్ది. మీకోసం ఇవన్నీ చేస్తేనే దొరుకుద్ది. అమ్మాయి పడకపోతే ఎదవంటారు, పడితే ఎదవైపోతాడు. ఎవరిది ప్రేమ కుమారి? ఎవరిది ప్రేమ? ఛీ! నన్ను ఎంత అవమానించినందుకు వెంటనే బ్రేకప్.
అయ్యయ్యో శ్రీ వెళ్ళిపోయాడే. అయితే వెంటనే సైడ్ కాలంలో దూకి సూసైడ్ చేసుకుని చచ్చిపో. మరేంటే? అంటే ప్రేమలో తిప్పి తాకట్టు గురించి చెప్దాం అనుకున్నాను. అయినా బ్రేకప్ అంటాడేంటి? ఆడ అలీబాబా 40 దొంగలకి లీడరు. నువ్వు ఇలానే దొంగేషాలు ఎత్తి ఇలానే తప్పించేసుకుంటాడు. తప్పించుకుంటాడా? అయితే ఈసారి డైరెక్ట్ లివింగ్ రిలేషన్షిప్పే. అలాగే